మధ్య ఎడబాటు ఉండకూడదు అనుకున్నాను. ఇద్దరం ఒక్కడిగానే బ్రతకాలనుకున్నాను. కానీ అనుకోని సంఘటన మళ్ళీ మన ఇద్దరిని దూరం చేస్తుందని ఊహించలేకపోయాను. కానీ అమ్మ తొందరలోనే నిన్ను అర్థం చేసుకుంటుందని, మళ్ళీ మన ఇంట్లో సంతోషం వస్తుందని నమ్ముతున్నాను. అక్కడ నీకు ఏ సమస్య వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి. రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను. నువ్వు మాత్రం ఒంటరిగా ఇబ్బంది పడకో. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. ఆ భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉండాలి. బాను, చెల్లెల జీవితం కోసం అన్నయ్య త్యాగం చేస్తాడు. కానీ ఇక్కడ అన్నయ్య బాగుండాలని చెల్లెలు త్యాగం చేస్తుంది. దీన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. సింగిల్ హైవే కదా మేడం, అటు నుంచి చాలా వేగంగా వచ్చాడు. అందుకే గుద్దేస్తాడేమో అని భయమేసి రోడ్డు దించేశాను. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, లాంగ్ డ్రైవ్ కదా. ఏంటి బాబు ఇది? 6 కాలాలు కష్టపడి దుక్కి దున్ని నాట్లు వేసి నీరు పట్టి పంటను పండించి ఎండనక వాహననక ఆ పంటను కాపాడుకుంటూ సేద్యం చేసి ఆ సాగును మీకు అమ్ముతున్నాం బాబు. మీరేమో డబ్బులు ఇవ్వడానికి ఇంతలా ఏడిపిస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా? రైతంటే మరీ అంత చులకనా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మేమెక్కువ మాట్లాడటం ఏంటి బాబు? మీ ఆఫీస్ చుట్టూ మేము ఎన్నిసార్లు తిరిగాం? మా చెక్కు మాకివ్వటానికి ఏడిపిస్తున్నది మీరు, మమ్మల్ని అవమానిస్తున్నది మీరు. మళ్ళీ ఎలా మాట్లాడతానేంటి బాబు? మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను? మధ్యాహ్నం కదా. మరి పొద్దున ఎందుకు వచ్చారు మీరు?
అంటే మీకు చెక్ ఇవ్వడం తప్ప మాకు వేరే పని లేదనుకున్నారా? చూడండి, మీరేదో 4 విత్తనాలు చల్లితే ఆకాశం నుంచి వర్షం పడుతుంది, భూమి నుంచి పంట చేతికొస్తుంది, కోసి మీరు మాకిస్తున్నారంతే. కానీ మీరు ఇచ్చినంత ఈజీ కాదు. దాన్ని మేము ప్రాసెసింగ్ చేసి సిటీకి పంపించి అమ్మించి డబ్బులు తీసుకురావాలి. దీనికి చాలా టైం పడుతుంది. అయినా ఎంతసేపు మా డబ్బు మాకివ్వండి, మా డబ్బు మాకివ్వండి అని అరవడం తప్ప చెక్కు తీసుకునే ముందు మాకేం ఇవ్వాలని ఎవరు ఆలోచించరేం? ఇప్పుడు కాదులే, తర్వాత రండి. అంటే ఏంటి బాబు, మా చెక్కులు మాకివ్వటానికి లంచం అడుగుతున్నారా? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు బాబాయ్, ప్రతిదానికి లంచాలుంటాయి. అది ఇస్తేనే మీ పని తొందరగా జరుగుతుంది. వాళ్ళు కష్టపడి పంట పండిస్తున్నారు, దాన్ని మీరు కొనుక్కుంటున్నారు, అమ్మి లాభాలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి లంచం ఎందుకు? అడగడానికి నువ్వెవరు? వీళ్ళ తరఫున వచ్చిన న్యాయదేవతవా? నమస్తే మేడం, మీరేంటి ఇంత సడన్ గా వచ్చారు? అలా వచ్చాను కాబట్టే కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసేది. అన్నీ తెలుసుకోవడానికి వచ్చాను. ఎవరు మేడం? భానుమతి దేవి గారు, మన చైర్పర్సన్ ఊర్మిళాదేవి గారి కోడలు, మన CFO కార్తిక్ గారి భార్య. సారీ మేడం. బాబాయ్, అమ్మా, మీరు 2 రోజులాగి ఆఫీస్కి రండి. ఇక్కడ అన్ని సర్దుకుంటాయి. మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పిస్తాను. ఇప్పటికి వెళ్ళండి. నమస్తే అమ్మా. నమస్కారం. ఉంటాము. మేడం, కాఫీ టీ ఏమైనా తెమ్మంటారా? మీరు ఆఫీస్లో మేనేజరా అటెండరా? మేడం, అదేంటంటే చూడండి, ఈ ఆఫీస్లో ఎవరి పని వాళ్ళు చేయడం లేదు, అసలు పనే చేయడం లేదని హైదరాబాద్కి మాకు రిపోర్ట్ వచ్చింది. అందుకే చెక్ చేయడానికి వచ్చాను. నేను ఇవాళ వచ్చాను, రేపు వెళ్ళిపోతాను, ఒకరోజు మేనేజ్ చేస్తే సరిపోతుందని మీరందరూ అనుకోవచ్చు. నేను అలా వెళ్ళడానికి రాలేదు. ఇక్కడ పరిస్థితులు ఏంటో ఆఫీస్లో అడుగు పెట్టాకే అర్థమైంది. అన్నీ సెట్ చేసి ఆఫీస్ని కరెక్ట్ కండిషన్లో పెట్టే నేను ఇక్కడ నుంచి వెళ్తాను. నాకు చాలా టైం ఉంది. అసలు ఇక్కడ ఏం వర్క్ జరుగుతుందో ఆ ఫైల్స్ అన్ని తెప్పించండి, అది చాలు. కాఫీ టీల సంగతి మీకు అనవసరం, అది బాబాయ్ చూసుకుంటారు. అది కాదు మేడం, మీరు చాలా దూరం నుంచి జర్నీ చేసొచ్చారు కదా, కాస్త రిలాక్స్ అయితే. మీరేం చేయాలో నేను చెప్పాను, నేనేం చేయాలో మీరు చెప్పక్కర్లేదు. నేను చెప్పిన పని చేయండి చాలు. సారీ మేడం. కార్తిక్, నేను ఊరెళ్ళొస్తాను. అదేంటి రాము, అంత సడన్గా ఊరెళ్ళడం ఏంటి? భాను కూడా నీకు చెప్పింది కదా ఇక్కడే బామ్మకు సాయంగా ఉండమని. నువ్వు ఊరెళ్తానంటావేంటి ఇప్పుడు? రాత్రి మా అమ్మకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. ఇదివరకు కూడా ఒకసారి సీరియస్ అయింది కదా, అప్పుడు మీరే నాకు డబ్బులు ఇచ్చి పంపించారు. ట్రీట్మెంట్ కూడా అంతా చేయించాను, అంతా బానే ఉంది అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఆవిడకి హెల్త్ పాడైందంట. డాక్టర్స్తో కూడా మాట్లాడాం. ఆవిడికి రెస్ట్ అవసరమని అంటున్నారు. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రికవరీ అవుతుందని చెప్పారు. అందుకే అమ్మకి సాయంగా ఊళ్ళో ఉందాం అనుకుంటున్నాను. అమ్మకి పూర్తిగా తగ్గాక నేను మళ్ళీ వస్తాను. భానుకు కూడా ఈ విషయం నేను ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పి వెళ్ళిపోతున్నాను. జాగ్రత్త రాము, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. డబ్బులు ఏమైనా కావాలన్నా కూడా ఏమీ ఆలోచించకుండా నాకు ఫోన్ చేయి, నేనే పంపిస్తాను. థ్యాంక్స్ కార్తీక్, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉంటే తప్పకుండా నేను ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తాను కార్తీక్. ఆంటీ, వెళ్ళొస్తాను ఆంటీ. వెళ్ళొస్తాను బామ్మ. జాగ్రత్త అమ్మా. అలాగే బామ్మ. ఏంటి సునీత ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మీరంతా ఏం చేస్తున్నారు? అదేం లేదు మేడం, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. చిన్న సమస్యని పెద్ద చేసి చూపిస్తున్నారంతే. సమస్య చిన్నదో పెద్దదో తెలుసుకోకుండానే నేను ఇక్కడికి వచ్చానంటావా? ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుసు. రైతు అంటే ఏంటో, రైతు పడే కష్టం అంటే ఏంటో, పంట గురించి రైతు పడే తపనేంటో, ఆ పంటను పండించడానికి రైతు చేసే శ్రమ ఏంటో మొత్తం మా కుటుంబానికి తెలుసు. ఎందుకంటే మా కుటుంబం కూడా విలేజ్ నుంచి సిటీకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళమే.
అందుకే ఎన్ని వ్యాపారాలున్నా రైతుల కోసం కూడా ఆలోచించి ఈ ఆర్గానిక్ రీటైల్ బిజినెస్ ప్రారంభించాము. రైతులందరినీ మోటివేట్ చేసి ఆర్గానిక్ పంటలే పండించమని చెప్పాము. అవి మేమే కొంటూ దాన్ని రీటైల్ చేస్తున్నాం. దీనివల్ల తినే జనాలకి మంచి హెల్తీ ఫుడ్ అందుతుంది, రైతులకి మంచి మంచి లాభాలు వస్తాయి. మనందరికీ అన్నం పెట్టే అన్నదాత బాగుండాలని కోరుకోవాలి. దేవుడికి చేతులెత్తి ఎలా మనం దండం పెడతామో అన్నదాతను కూడా అలాగే చూసుకోవాలి. రైతు మనకి కనిపించే దేవుడు. అంతేకాని చదువులేని వాళ్ళని మన దగ్గర తల వంచుకుని ఉంటున్నారని వాళ్ళ పంట మనం కొంటే తప్ప దిక్కులేని వాళ్ళని చిన్న చూపు చూడడం మంచిది కాదు. అమ్మ లేకపోతే జన్మ లేదు, రైతు లేకపోతే బతుకు లేదు. మనం ప్రాణాలతో ఉండాలంటే పండించే రైతు సంతోషంగా ఉండాలి. ఆ రైతు పండిస్తేనే ఈరోజు ప్రపంచం మొత్తం బతుకుతుంది. రైతు లేని ప్రపంచాన్ని ఎవరూ ఊహించలేరు. కానీ ఈ ప్రపంచంలో రైతు గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రైతు అనే మనిషి మట్టిలో బతికే మట్టి మనిషి కాదు, మనందరినీ బతికిస్తున్న భగవత్ స్వరూపం అని తెలుసుకోండి. రైతును గౌరవించండి. ఓకే మేడం. రైతుల్ని కించపరిచే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరని తెలుసుకోండి. సరే. ఓకే మేడం. హలో, ఎలా ఉన్నావు బాను? నేను బానే ఉన్నానండి. కానీ ఇక్కడ మన ఆఫీస్ పరిస్థితి ఏం బాగోలేదు. రైతుల గురించి అత్తయ్య ఎంత గొప్పగా ఆలోచిస్తారు, వాళ్ళకి ఎలాంటి కష్టం కలగకూడదని ఎంతలా కోరుకుంటారు. కానీ మన సంస్థలోనే రైతుకు అవమానం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ సరిచేయాల్సిన పని చాలా ఉంది. నువ్వు దూరంగా వెళ్ళినందుకు నేను చాలా బాధపడుతున్నాను బాను. నువ్వు వెళ్ళి అక్కడ మన ఆఫీసులోని సమస్యలు పరిష్కరిస్తున్నావు, కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. ఇంట్లో కూడా చాలా సమస్యలున్నాయి. వాటిని ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కావటం లేదు. ఆ సమస్య పరిష్కారం కోసమే కదండి నేను దూరంగా వచ్చింది. తప్పకుండా పరిష్కారం అవుతుంది. అందుకే కదా మిమ్మల్ని అక్కడుంచింది. ఇంతకీ అత్తయ్య ఎలా ఉన్నారు? అమ్మ టిఫిన్ చేస్తుంది. అత్తయ్య తన గదిలో తింటున్నారా, హాల్లో తింటున్నారా? హాల్లోనే తింటుంది. బామ్మ టిఫిన్ వడ్డిస్తుంది. చూసారా, నేను అక్కడ ఉన్నంత వరకు అత్తయ్య గది దాటి బయటికి రాలేదు. నేను ఇంటి గడప దాటి బయటకు వచ్చేసరికి ఆవిడ హాల్లోకి వచ్చారు. ఆవిడలో తప్పకుండా మార్పు వస్తుంది. అత్తయ్యలో మార్పు వచ్చాకే నేను వస్తాను. అత్తయ్యకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అప్పుడు చెప్తానండి. అంతవరకు మన మధ్య ఎడబాటు తప్పదు. నేను కొంచెం పనిలో ఉన్నాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే బాను, జాగ్రత్త. సునీత. హా మేడం, వస్తున్నా. ఊర్మిళ, నేనేం చేసినా ఈ ఇంటి గురించే చేస్తానని నీకు తెలుసు కదా. నేనేం చెప్పినా ఈ ఇంటి మంచి కోసమే మాట్లాడతానని నీకు తెలుసు కదా. అందుకే చెప్తున్నాను, నా కుటుంబం బాగుండాలని చెప్తున్నాను. ఈ ఇల్లు పచ్చగా ఉండాలని చెప్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఒక్కసారి ఆ అన్నా చెల్లెల పరిస్థితి కూడా నువ్వు ఆలోచించవే. వాళ్ళేం చెడ్డవాళ్లు కాదు. ఈ ఇంటి కోసం వాళ్ళెంత చేశారో అది మనందరికీ తెలుసు కదా. మరీ ముఖ్యంగా బాను సహనం ఏంటో, బాను బాధ్యతేంటో, ఈ ఇంటి గురించి బాను ఆలోచించే తీరేంటో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసు. అమ్మలా నా ప్రాణాన్ని కాపాడిందమ్మమ్మ అని నువ్వు నాతో ఎన్నోసార్లు చెప్పావు. మరి ఆ రోజుకు అమ్మగా ఉన్నది ఈరోజు శత్రువుగా ఎలా మారుతుంది ఊర్మిళ? అందుకే బాను చెప్పేది ఒకసారి వినవే. పార్దు మాట కూడా ఒకసారి వినిపించుకో. వద్దులే, నేను వాళ్ళ గురించి ఏమీ మాట్లాడను. నువ్వు తిను. నమస్కారం అమ్మగారు, వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఉదయం కూడా మీరేమీ సరిగ్గా తినలేదు. మీరెప్పుడొస్తారా మిమ్మల్ని అడిగి మీకు నచ్చింది వండి పెడదామని చూస్తున్నాను. ఇది పల్లెటూరు కదా, ఇక్కడేం కావాలంటే అవి దొరుకుతాయా? సిటీలో దొరికినట్టు ఇక్కడ దొరక్కపోయినా కొన్ని సరుకులు దొరుకుతాయమ్మా. మీకేం కావాలో చెప్పండి, నేను అదే వండి పెడతాను. ఇది పల్లెటూరు కదా,
ఇక్కడ సరైన ఫుడ్ ఉండదు. అందుకే బాగా ఆలోచించాను. వెళ్ళి ప్రియా పికల్స్ తీసుకొచ్చాను. వేడి వేడి అన్నంలో ప్రియా పచ్చళ్ళు కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఏంటమ్మా అడిగితే నవ్వుకుంటున్నారు? చెప్పండి, మీకేం కావాలి? ఏం తింటారు? అదే తినాలని నాకేమీ లేదు. ఏది బాగుంటే అదే తింటాను. ఏదైనా సరే నేను తింటాను. సరేనమ్మా, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. సరిగ్గా 10 నిమిషాల్లో వంట చేసి పెడతాను. అలాగే. ఏవండి, మీరు నా కోసం వచ్చేసారా? కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తూ నువ్వెలా ఉన్నావు, సమయానికి తిన్నావా లేదా అని ఇలా ఫోన్లో అడుగుతూ ఉంటే నువ్వు చెప్పే సమాధానాలు నాకు తృప్తినివ్వడం లేదు బాను. నా బాను నన్ను వదిలేసి ఇంత దూరం వచ్చింది. తనిక్కడ ఒంటరిగా ఎలా ఉందో అని అక్కడ నాకే తెలియకుండా ఏదో బాధ నా మనసును నలిపేస్తుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నీతో మాట్లాడకుండా ఆ ఇంట్లో నేను గడపలేకపోయాను. అందుకే దూరంగా ఉండి నువ్వు ఎలా ఉన్నావని ఆలోచించే కన్నా నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి ఉంటే బాగుంటుందని వచ్చేశాను. వస్తానని నీకు ఫోన్ చేసి చెప్తే వద్దని నువ్వు అంటావు. అందుకే చెప్పకుండా వచ్చేశాను. మీ నీడలో ఉన్నంతసేపు నాకు స్వర్గంలో ఉన్నట్టుంటుంది. మీ మాట విన్నంతసేపు నా చెవుల్లో అమృతం పోసినట్టుంటుందండి. మీరు నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఈ ప్రపంచం మొత్తం నా వెనకే ఉన్నంత ధైర్యంగా ఉంటుందండి. నా సర్వస్వం మీరు, నా ఊపిరి మీరు, నా శ్వాస ధ్యాస మొత్తం మీరేనండి. మీరు నా పక్కన లేని జీవితాన్ని నేను ఒక్క క్షణం కూడా ఊహించలేకపోతున్నాను. మీకు దూరంగా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. కానీ ఎందుకు వచ్చానో మీకు తెలుసు కదా. మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉండమన్నానో కూడా మీకు బాగా తెలుసు. అత్తయ్యని ఒంటరిగా వదిలేసి మీరు నా కోసం ఇలా రావడం ఒక రకంగా ఆనందంగా ఉన్నా ఇంకో రకంగా బాధగా ఉంది. నాకు తెలుసు బాను, నువ్వు ఇలాగే ఆలోచిస్తావని. నన్నెంతగా ప్రేమిస్తున్నావో నా కుటుంబాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నావు. నాకిష్టమైన మా అమ్మని నాకన్నా ఇష్టంగా నువ్వు ప్రేమిస్తున్నావు. నీలో నాకు నచ్చేది అదే. అమ్మ నిన్ను కూతురులా చూసుకుంటే నువ్వు మా అమ్మని నీ అమ్మలాగా చూసుకుంటున్నావు. నీ గొప్ప మనసుని అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని నేనెప్పుడూ మదన పడుతూనే ఉంటాను. నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. నిన్ను చూసి ఈ రాత్రి నీతో కలిసి భోజనం చేసి మళ్ళీ రేపు వెళ్ళిపోతాను. అయినా ఇప్పుడే బామ్మ చెప్పింది కదా నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదని. అందుకే కనీసం ఫ్రూట్స్ అయినా తిందుగానరా. మీకు నేను దూరంగా ఉన్నా మీ ఊహలు నాతోనే ఉన్నాయండి. మీరు నాతోనే ఉన్నట్టుంది. నీలిమా, నువ్వు ఇంత అందమైన మనిషివి కదా, కార్తీక్ ఎందుకు ప్రేమించలేకపోతున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. భాను కార్తీక్ మనసు మార్చేసింది. నీ వైపు దృష్టి మరలకుండా కార్తీక్ ని తన వైపుకు తిప్పుకుంది. నీ ప్రేమని కార్తీక్ గుర్తించలేకపోయినా కార్తీక్ మీద నీకు ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమని నువ్వు గెలిపించుకోవాలి కదా. నువ్వు చేసిన పని వల్ల ఆ భాను ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది. అది నీ తప్పేమీ కాదు. ఎందుకంటే భాను తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి తను ఎన్నో పనులు చేసింది. ఒక పెద్ద నిజాన్ని దాచింది. అడిగితే ఇదంతా తన వాళ్ళని కాపాడుకోవటం కోసమని చాలా తెలివిగా చెప్పింది. తను ప్రేమించిన వ్యక్తిని, తను అభిమానించే మనుషుల్ని రక్షించుకోవటం కోసమే నేను ఈ నిజాన్ని దాచాను అని భాను ఎన్నోసార్లు చెప్పింది. భాను చేసింది తప్పు కాదని అందరూ అనుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు చేసింది కూడా తప్పు కాదు కదా. ఎందుకంటే నువ్వు ప్రేమించిన కార్తీక్ కోసం ఇదంతా చేశావు. నీ ప్రాణమైన కార్తీక్ ని నీ వాణ్ణి చేసుకోవటం కోసం, నీ ప్రేమని గెలిపించుకోవటం కోసమే నువ్వు ఇదంతా చేశావు. ఇప్పుడు భాను ఇంట్లో లేదు.
కార్తీక్ కి దూరంగా ఎక్కడో ఉంటుంది. నువ్వు మాత్రం కార్తీక్ దగ్గరగా ఇక్కడే ఉన్నావు కదా. ఇదే సరైన సమయం. కార్తీక్ మనసుని మార్చాలి, నీ మనిషిగా మార్చుకోవాలి, నీ గురించి ఆలోచించేలా చేసుకోవాలి. చివరికి నువ్వే ప్రపంచమని బతికేలాగా కార్తీక్ ని మలుచుకోవాలి. ఆ పని నువ్వు చేయగలవు నీలిమా, చేసి తీరుతావు. మన ఇంట్లో బతికే సౌకర్యాలు ఉన్నా సరే నీకోసం అత్తయ్యకి తన పిల్లలు తన ముందుండాలని కోరుకుంది కాబట్టి ఆవిడ కోసమే నేను ఇంట్లో ఉంటున్నాను. ద్రోహం చేసిన వారిని దోషులుగానే చూస్తారు. ప్రేమిస్తున్నామని చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు. మీ ఇద్దరిని ఒకటి చేసి ఇంకొక ప్రాణం ఊపిరి పోసుకోబోతుందే. ఆ బిడ్డనేం చేస్తావు? తండ్రి కాదు అని చెప్తావా? నీ తండ్రికి సంబంధం లేదని చెప్తావా? ఏం చెప్తావే?